గురువు గారు మనకి ముందుగానే వచ్చేస్తున్నాయి. అంటే మనకి ముందుగానే న్యూస్ కూడా వస్తుంది. ప్రతి ఇంటింటికి అక్షింతలు వస్తున్నాయి అయోధ్య నుంచి. సో అక్షింతలు ఏం చేసుకోవాలని? ఆ! ఇప్పుడు నువ్వు అడుగుతుంటే నువ్వు బానే అడిగావు కానీ అమ్మా, అక్షతల విషయంలో కూడా చాలా మంది ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతున్నారు. ప్రతిష్ఠ కాకముందే అక్షతలు ఎక్కడి నుంచి వచ్చాయి? అవును. ఇట్లా కూడా సోషల్ మీడియాలో చాలా సోషల్ వైరల్ మీడియాలో అవుతుంది. వస్తున్నాయి. అవునవును. అది పిచ్చి కాకపోతే ఇంకా కొంతమంది పరిశోధకులు అంటే మన పరిశోధన, మన తెలివి, మన ప్రజ్ఞానం, మన విజ్ఞానం అంతా దీని మీదనే చూపించారు. అవునవును. ఇంకా వేరే దాని మీద చూపించరు. వీళ్ళ ప్రశ్నలు ఏంటంటే ఇవి జై శ్రీరామ్ బియ్యం ఇక్కడ దొరుకుతాయి. తెలంగాణలో తయారైన బియ్యం అని ఇంకొకరు ఎవరో వీటిని ఏదో కామెంట్ చేశారు అని అంటారు. కానీ ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, అక్షతలు అనేటువంటివి రాముడి యొక్క బాలాలయం ప్రతిష్ఠ కంటే ముందే ఉంది. ఓకే. ఆ రాముడి యొక్క బాలాలయంలో కొన్ని రామచంద్రమూర్తి దగ్గర కొన్ని అక్షతలు పెట్టి అక్షతలను కలిపి రాముడి పాదుకల మీద పెట్టి ఆ పాదుకల మీద పెట్టిన అక్షతలు తీసి దీంట్లో కలిపి ఆ తీసిన అక్షంతలు అన్ని ప్రాంతాలకు పంపించి అక్కడ కొన్ని అక్షతల్లో ఈ అక్షతలను కలిపి కాబట్టి దానితో కలిశాయి ఇవన్నీ. కలిసి రామజన్మభూమికి సన్నద్ధం కావటానికి ఇప్పుడు ముందే మనను పరమ పవిత్రం చెయ్యటానికి రామపాదుకలపై పూజ చేసినటువంటి అక్షతలను మనందరికి పంపించారన్నమాట. అంటే గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఇంటింటికి రామాక్షతలు వెళ్తున్నాయి అంటే అర్థం ఏమిటి? ప్రతి వారింటికి రామానుగ్రహం వెళ్తోంది, ప్రతి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి అని ఇంటింటికి పిలిపించినట్టమ్మా. కాబట్టి అక్షతలు ఏం చెయ్యాలి? అంతే కదమ్మా. కాబట్టి మీరు అక్షతలు తీసి కొన్ని శిరస్సు మీద ధరించి కొన్ని మీ ఇంట్లో బియ్యంలో వేసుకోండి, లేదు మీ ఇంట్లో ఉన్నటువంటి బీరువా లోపల కొన్ని అక్షంతలు వేసి పెట్టుకోండి. అక్షయం అవుతుందమ్మా. రాముడి యొక్క భావన చాలా గొప్పదమ్మా. కాబట్టి ఈ అక్షతల్లో ఏ శక్తి ఉంది అని వెతక్కండి, శక్తివంతంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. రామ భావంతో భవానీ భావనాగమ్య భవారణ్య కుఠాదిక భావనా మాత్రము చేత అక్షతలు. ఇప్పుడు మామూలుగా మనం పసుపు పెట్టి గణపతి అంటులేం, భావనే కదమ్మా. ఒక బెల్లం ముక్కలో కూడా గణపతిని చూస్తాం. కాబట్టి యాదృశి భావన తాదృశి సిద్ధి. అలాగే రామ అక్షతలు అనేటువంటివి అయోధ్య నుంచి వచ్చినవే, అందులో ఎటువంటి వివాదం లేదు. ఆ అక్షతలను మీ బీరువాలో కానీ లేకపోతే మీ ఇంట్లో ధాన్యంలో కానీ మీ ఇంట్లో ఉన్న పిల్లలందరూ కూడా ధరించుకొని చక్కగా రామానుగ్రహం పొందండి. అందరూ కూడా అక్షతలు నెత్తి మీద ధరించేటప్పుడు శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అని 3 సార్లు చెప్పి అక్షతలు ధరిస్తే శ్రీరామ రక్ష.